హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు మన వీడియోలో టేస్టీ అండ్ హెల్తీగా పాలకూర పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు పచ్చడి కోసం ముందుగా పాలకూరను ఇలా చిన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో ఒక 10 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చూస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం హింగువ వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత పాలకూర బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 2 మినిట్స్ తర్వాత బాగా కుక్ అయింది కదా. అంతే అండి, టేస్టీగా పాలకూర పచ్చడి రెడీ. ఈ పచ్చడి వేడివేడిగా రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.